గైస్, ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతుల మెయిన్ వాళ్ళ బాధలకు కారణం ఏంటంటే, ఈ సంవత్సరం పంట ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ 6 lakhs tons, 6 లక్షల టన్నుల మ్యాంగో ప్రొడక్షన్ వచ్చింది. బట్ మనం ఎంతవరకు యూజ్ చేయగలుగుతాం? అక్కడ ఉండే కంపెనీలు, పల్పీ కంపెనీస్ కానీ, మ్యాంగో జ్యూసెస్ ప్రాసెస్ చేసే కంపెనీస్ కానీ, అవి మ్యాక్సిమం ఎంతవరకు ప్రాసెస్ చేయగలుగుతాం అంటే ఓన్లీ 3.3 lakhs tons ఆఫ్ మ్యాంగోనే వాటిని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉంది. బట్ మనకి ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది. అందువల్ల మ్యాంగో రైతులకి ధర అనేది పడిపోవడానికి మెయిన్ రీజన్ ఇది గైస్. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుందంటే, కంపెనీ వాళ్ళకి ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే, మీరు కేజీ 8 రూపాయలు కొనండి, మేము ఒక 4 రూపీస్ ఇస్తాము, సో టోటల్గా రైతుకి కేజీకి 12 రూపాయలు వెళ్తుంది అని కంపెనీస్కి ఒక ఆర్డర్ అనేది పాస్ చేసింది. బట్ పక్కనే ఉన్న కర్ణాటక రైతులు ఏం చేస్తున్నారంటే, సేమ్ మ్యాంగో రైతులు, వాళ్ళకి అక్కడ చాలా తక్కువగా ఉంది, కేజీ 4 రూపాయలకే ఉందన్నమాట. 4, 3 రూపాయలు అలా ఉంది వాళ్ళకి మ్యాంగో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 8 రూపాయలు ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మ్యాంగో మొత్తాన్ని ఇక్కడ మన చిత్తూరుకి తీసుకొచ్చేసి మేము కేజీ 5 రూపాయలకే ఇస్తామని చెప్తాం. సో మీరు ఒక కంపెనీ ఓనర్గా ఒక పక్క 8 రూపాయలు కొనాలి, ఒక పక్క సేమ్ మామిడికాయలు 5 రూపాయలు కొనాలంటే ఏది కొంటారు? సో ఇక్కడ కూడా ఇండైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇటు కర్ణాటక రైతుల నుంచి కొంటున్నారు. అందుకే ఇక్కడ మన ఆంధ్ర మ్యాంగో రైతులు నష్టపోతున్నారు అనమాట. సో ఈ 2 మేజర్ రీజన్స్ గైస్. ఈ 2 మేజర్ రీజన్స్ వల్ల మన ఆంధ్రప్రదేశ్లోని మామిడి రైతులు మెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. ఈవెన్ పక్క రాష్ట్రాలు, ఇటు తమిళనాడు పోల్చినా, ఇటు కర్ణాటక పోల్చినా, ఇటు తెలంగాణ పోల్చినా, అన్ని రాష్ట్రాలతో పోల్చినా కూడా మన ఆంధ్రప్రదేశ్ పర్ కేజీ 12 రూపాయలు కొంటున్నా కూడా బట్ ఈవెన్ వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. ఎందుకంటే కంపెనీలు కొనట్లేదు అనమాట. అంత పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి అంత కెపాసిటీ లేదు. ఆ కంపెనీస్ కూడా ఈవెన్ ఎక్స్పోర్ట్ చేద్దామంటే, మన మ్యాంగో ఏంటంటే ఎక్కువ ఎరువులు వేసి, పెస్టిసైడ్స్ వేసి పండిస్తాం అనమాట. మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే అంత ఎరువు వేసి పండించిని, అన్ని పెస్టిసైడ్స్ వేసి పండించిని ఉండకూడదు. సో అందుకు ఇప్పుడు మామిడి రైతులు వాళ్ళు ఎక్కడ అమ్ముకోలేక పంట అమ్ముడుగాక పాడైపోతుంది అనమాట. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్ మామిడి రైతులు ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. దీని మీద మీది ఏదైనా కన్సర్న్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. దాన్ని బట్టి మనం దానికి రిలేటెడ్గా కూడా ఇంకో వీడియో చేద్దాం.